నీతో నాయన తండ్రి స్తుతి ఆరాధనలో గడపటానికి నాయన తండ్రి మీరిచ్చిన గొప్ప నాయన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది నీ బిడ్డలు నాయన తండ్రి వేకువనే లేచి నీ నామాన్ని కొనియాడడం ఎంత ధన్యతో కదా ప్రభువా! అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి భావ ప్రకటన చేయగలిగే మనస్సును నాయన తండ్రి మనసారా నేను స్తుతించగలిగే మనసును మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఎల్లకాలము నాయన తండ్రి నేను స్తుతించి కొనియాడి నీ నామాన్ని హెచ్చించే భాగ్యము నాయన తండ్రి పరలోకంలో ఉన్న దేవదూతలకు మాత్రమే కాదు నాయన తండ్రి నీ బిడ్డలైన మాకును అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు. మా జీవితకాలం అంతయు నేను స్తుతించి గణపరిచే వారంగా ఉండేటట్లు సాయం దయచేయండి. ప్రత్యేకంగా నాయన తండ్రి నీ దాసరాల నోట నుండి వచ్చు నీ మాటలు వినటానికి నాయన తండ్రి ఆశగల ప్రాణంను నాయన తృప్తిపరిచే దేవుడు ప్రభువా! నీ యొక్క మాటలు నీ దాసురాల నోట నుండి వచ్చి నీ మాటల కోసం నాయన మేము ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభువా! వినగలిగే చెవులను అంగీకరించే మనస్సును నాయన స్వీకరించే మనస్సాక్షిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా! నీ సిలువ చాటున నీ దాసరాలని మరుగుపరిచి నాయన తండ్రి నూరంతల ఆత్మాభిషేకముతో అభిషేకించి బలమైన నాయన తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని సంధించమని వేడుకొంచున్నాం. నాయన తండ్రి నీ బలిపీఠం నుండి జాలువారే నీ మాటల కోసం నాయన ఆశ కలిగి ఉన్నాం ప్రభువా! నాయన తండ్రి ప్రతి ఒక్క మాట నాయన మాకు స్వస్థతనిచ్చేది, బలాన్నిచ్చేది, ధైర్యాన్నిచ్చేది ప్రభువా! సరిచేయని వాక్యమయ అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన నీ వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన తండ్రి వినయ భయభక్తులతో నీ యొక్క మాటలను నాయన తండ్రి మేము గైకొనే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రాతకాల సమయాన మరి ఒక దినాన్ని మాకు ఆయుష్ను పెంచి నీ సన్నిధానంలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ నాయన నీ దాసురాలను మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సేకా ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి సిస్టర్ ఎల్సి జ్యోతిర్మయ్ గారు గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి వారు గత 2 సార్లు మనకి రేటర్ సైన్మన్ గారు వాక్యం చెప్పినప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి. వారు గుంటూరు శివార్లో ఉన్న యనమదల అనే అందమైన గ్రామానికి చెందిన వారు. క్యాథలిక్ నేపథ్యం నుండి వచ్చిన జ్యోతిర్మయ్య గారు వారి ప్రేమగల తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు తమ జీవితాలలో చాలా పెందలకడనే ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. జ్యోతిర్మయ్య గారి ప్రియమైన భర్త శ్రీ సిహెచ్ ఆనంద్ కుమార్ గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. జ్యోతిర్మయ్య గారి జీవితంలో ఆనంద్ కుమార్ గారు ఒక బలమైన మార్గదర్శిగా ఉంటూ వచ్చారు. దీని ద్వారా ఆమె దేవుని రాజ్యాన్ని ఎంతో ఉత్సాహంగా కడుతూ వచ్చారు. కుమార్ గారు మరియు జ్యోతిర్మయ్య గారు అనేక జీవితాలను బలపరిచే విషయంలో తరచుగా కీలక పాత్ర పోషించడమే కాకుండా వారి సొంత జీవితంలో అత్యంత కఠినమైన తుఫాన్లను కూడా విశ్వాస ధైర్యంతో ఎదుర్కొన్నారు. వీరికి నైని కిషోన్ మరియు ఎస్తేర్ షైని అను 2 చక్కని కుమార్తెలు. నైని తన కుటుంబంతో కెనడాలో స్థిరపడ్డారు. షైని ప్రభు చెంత ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిర్మయి మరియు కుమార్ గారు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ శుభోదయాలు. అదే కాలంలో మరి మీతో వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన మరొక కృపను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మరి
వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్న రత్నాకర్ బాబు గారికి, ఆ కుటుంబానికి గొప్ప దీవెనల్లో కలగాలని, మరి ఈ దినాన్ని మీతో సహవాసం దేవుని లేఖనాల్ని మరి పరిశోధించడానికి అని కాదు కానీ జ్ఞాపకం చేయడానికి మీ మధ్య నేనున్నాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము దగ్గర చాలా వచనాలు, మరి ప్రతి మాట కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఈ యొక్క 1వ అధ్యాయంలో పొందుపరచబడి ఉంది. మరి పౌలు మరి ఎంతో మరి దేవుని యొక్క దర్శనముతో మరి సంఘాలని బలపరచడమే కాకుండా సంఘాలకి ఆయన ఇచ్చిన మరి మార్గదర్శకమైన మరి ఒక విధంగా వారిని బలపరచడానికి ఎక్కడ అబద్ధ బోధలు ఉన్నాయో ఆ బోధల నుంచి తప్పించబడడానికి కూడా పౌలు రాసిన యొక్క పత్రికలు అనేవి మరి మొదటి శతాబ్దంలో రాసినవైనప్పటికీ మరి మన దగ్గర వరకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచిన యొక్క బైబిల్ గ్రంథము మరి ప్రతి మరి పుస్తకము కూడా బైబిల్లో పొందుపరచబడిన ప్రతి పుస్తకం కూడా మన యొక్క ఆత్మిక క్షేమాభివృద్ధి కొరకే నిలబడి ఉందని మరొకసారి మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి దినాన్ని మరి మనకి ఇవ్వబడిన ఆ యొక్క పేరు, దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించగలిగాం. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చిన మరి అధికారము, ఆయన నామంలో ఉన్న అధికారమును బట్టి మరి మనము యేసునామం పలుకుతున్నప్పుడు కలుగుతున్న విడుదలను, మరి ప్రభువైన యేసుక్రీస్తు అని మనం పలుకుతున్నప్పుడు కలిగే ఆ యొక్క స్వతంత్రతను మనము అనుదినము కూడా అనుభవించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే దేవుని లేఖనంలో మరి ఏదైతే మరి యేసయ్య నామంలో ఉన్న అధికారము ఏంటో మనము గుర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనకి సహాయం చేస్తున్నారు. మరి కొన్నిసార్లు మనం మర్చిపోయినప్పటికీ అనాలోచితంగా యేసయ్య నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు కూడా మరి ఆయన నామంలో ఉన్న మరి ఆ యొక్క తండ్రి తనకి ఇచ్చిన ఆ యొక్క మహిమను మనము తగ్గిస్తున్నప్పటికీ కూడా ఆయనకి చెందవలసిన మహిమను దేవుడు ఆల్రెడీ ఆయనకి ఇచ్చివేశారు. ఎందుకు ఇచ్చారు అనేది మనం చూస్తా ఉన్నప్పుడు మరి పరిపూర్ణమైన విధేయతను ప్రభువుని కలిగి ఉండడాన్ని బట్టి మరి తండ్రికి విధేయత చూపించి మరి తను జీవించినంత కాలము కూడా మరి తండ్రి చిత్తము మాత్రమే భూమి మీద నెరవేర్చగలిగిన సముద్రుడైన మన ప్రభువని మనం ఆయననే మాదిరిగా కలిగి ఉన్నామని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం అనేక సార్లు మరి కొద్ది సమయము మరి ఎవరైనా మనతోటి సహవాసం చేసినా లేకపోతే మనతోటి వారు ఉండి మనని వాక్య బోధలోను ప్రార్థనలోను కొనసాగిస్తున్నప్పుడు మనం వారి మీద మామూలుగానే మనం ఏమైపోతామంటే ఆధారపడిపోతాం. మరి ఉదయకాలం కూడా మరి మనం యొక్క ఫెలోషిప్ లో సహవాసంలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మనం ఏంటంటే ఆ సహవాసంలో బలపరచబడడానికి, లేదంటే వారి యొక్క మరి దర్శనాన్ని, లేకపోతే వారికి ఇచ్చిన పిలుపును, వారికి ఇచ్చిన మరి ప్రతి వారికి ఇచ్చిన యొక్క దర్శనాన్ని మనం ఒకరితో కలిసి ఈ పరిచయలో మరి నేను పాలు పంపులు పొందడమో లేకపోతే వారితో కలిసి చేయడమో అనేది మన దృష్టి నిలుపుతాం. అలాగే పౌలుకి తన జీవితంలో మరి దేవుడిచ్చిన అనేక మంది మరి సహదాసులు, తనతో పాటు పనిచేసిన వారు, అదే రీతిగా తనతో పాటు మరి మరి దేవుని రాజ్య విస్తరణ కలుగు చేసిన వారందరినీ కూడా ఒక్కొక్క పత్రికలో మరి తను రాసిన 13 పత్రికల్లో ఒక్కొక్క పత్రికలో ప్రతి వ్యక్తి యొక్క మరి గుణ లక్షణాలు, లేకపోతే వారు ఏ రీతిగా దేవుని సేవలో మరి బలపరచబడ్డారో వారందరి గురించి మనకి పొందుపరిచారు అన్నమాట. ఇక మరి ఇక్కడ ఎపఫ్రా అనే మాట చూస్తాం 1వ అధ్యాయం 7వ వచనంలో. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడి వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేది అన్నాడు. అంటే ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు అంటే పౌలు మరి ఎపఫ్రా అసలు పౌలు కొలసి సంఘానికి వెళ్ళలేదంటే, కానీ మరి ఆ యొక్క సంఘము నెలకొల్పబడిన తర్వాత అక్కడ ఉన్న తప్పుడు విధానాన్ని
మరి హెచ్చరిక చేయడానికి ఎపఫ్రా అనే వ్యక్తుడు ఏంటంటే తనకి మరి సహాయం చేశాడనమాట. పౌలు దగ్గరికి అతడు వెళ్ళినప్పుడు ఇది మన రిఫరెన్స్ బైబిల్లో ఈ విషయాలు చూస్తున్నప్పుడు మరి తను ఈ మాట రాయబడి ఉందన్నమాట. పౌలు కొలసి సంఘాన్ని వ్యక్తిగతంగా దర్శించపోయినప్పటికీ కూడా మరి ఆ యొక్క పట్టణానికి చెందిన మరి మార్మోస్ పొందిన ఎపఫ్రా అనే తన అంచన ద్వారా దాంతో సంబంధాల్ని మరి ఆయన కలిగి ఉన్నాడు అనేది మరి రిఫరెన్స్ బైబిల్లో మనకి రాయబడింది అనమాట. అయితే మరి ఈ యొక్క మరి పత్రిక రాసిన తర్వాత మరి తుకీకు ఈ ఉత్తరాన్ని పౌలు పక్షంగా కొలసీలకి అందజేశాడంట. మరి ఒక్కొక్కటి చూడండి, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ఆ కాలంలో మరి వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళు మరి ఈ యొక్క మరి పరిచర్యను మరి దేవుడిచ్చిన దర్శనాన్ని ఒకరి నుంచి ఒకరికి అందజేయడం అనేది జరుగుతుంది. మనకి ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఈ రోజైతే విజయవాడలో ఉన్నాను. అయినప్పటికీ మీతో కనెక్ట్ అవ్వగలిగే యొక్క నెట్వర్కింగ్ అనేది మనకున్నది. కానీ రాబోయే దినాల్లో ఒకవేళ ఇది మరి లేకపోయినప్పటికీ కూడా ఆత్మలో ఏకీభించే మరి పరిశుద్ధులను మనం కలిగి ఉండాలని, మన కొరకు ప్రార్థించేవారు ఉండాలి, మనల్ని ప్రోత్సహించేవారు ఉండాలి, మనకి మాదిరి చూపించే వ్యక్తుల్ని మనం కలిగి ఉండాలి. అదే రీతిగా మనకి మరి ఆర్థికంగా సహాయం చేసే వారు ఉండాలి. తర్వాత మన కొరకు యుద్ధం చేసేవాడు, అంటే ప్రార్థనలో యుద్ధం చేసేవాడు, మన మీద ఏలుబడి చేసే, మనకి వ్యతిరేకంగా దుష్టుని యొక్క ప్రణాళికను ఎదిరించగలిగే యుద్ధము చేసే గలిగేది, అంటే దుష్టునితో పోరాడి మరి మన పక్షాన ప్రార్థించే వ్యక్తులు మనం కలిగి ఉండాలని మరి మన రూతమ్మ గారు ఒకసారి ఒక సంఘమును కట్టబడుతున్న సంఘము ఆగిపోయినప్పుడు మరి సహోదరిని మరి సేవకురాల్ని ఆ స్థలానికి నేను తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఆవిడ ఈ విషయాలు చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా మరి నా జీవితంలో మరి మరి ఈ యొక్క 5 రకాలైన మరి మరి మన చుట్టూ అటువంటి వ్యక్తులు మనకు ఉండాలని, మనం ఎందుకంటే మరి యేసయ్య కూడా తన శిష్యులు పంపిస్తున్నప్పుడు ఇద్దరిద్దరిని ఆయన పంపిస్తున్న ఉద్దేశం ఏంటంటే, ఒకరు పడినప్పుడు మరొకరు లేపబడాలి. మరి ఒకళ్ళు మరి మరి వెనక్కి మరి ఆ పరిస్థితులు బట్టి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వారిని లేవనెత్తగలిగిన వ్యక్తులు మనం కలిగి ఉండాలని మరొకసారి మీ అందరికీ ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. అయితే మనం లేఖనంలోకి వెళ్ళిపోదాము. మరి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మరి 12 వచనాల వరకు ఈ దినాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క పత్రిక అంతటిలో కాదు కానీ ఈ యొక్క 1వ అధ్యాయంలో ఎక్కడ చూసినా మనకి కామాలు 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 కనిపిస్తా ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మరి మనకి ఏ రీతిగా అయితే మరి అవసరత ఉందో ఆ అవసరతలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పొందుపరిచినట్లు చూస్తున్నాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అంటున్నారు. అంటే పరిశుద్ధులకి రాస్తున్నారు, అంతేకాకుండా మరి విశ్వాసులైన సహోదరులందరికీ కూడా రాస్తూ దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పు రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. మరి ప్రతి పత్రికలో కూడా పౌలు ఈ రీతిగా ఎవరికి ఎలాగా రాస్తున్నాడో ఆ యొక్క పత్రిక ఉద్దేశమును కూడా మొదటి అధ్యాయంలోనే ప్రతి పత్రికలో రాయబడింది. ఈ యొక్క కొలసి పత్రిక, ఎఫెసీ పత్రిక కూడా చాలా వరకు సైమల్టేనియస్ గా మరి ఉంటాయంట. నేను ఇంకా అంత లోతుగా ధ్యానం చేయలేదు, కానీ అయితే మరి ఈ దినాన్ని మరి మనకి ఇవ్వబడిన, ఇందాక మీరు విశ్వాస ప్రమాణం చదివారు కదా, అయితే ఇక్కడ మరి ఈ 3వ వచనం నుంచి చదువుతున్నప్పుడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అని, అంటే దేవుని యందు మనం విశ్వసిస్తున్నాం, కానీ పరలోకంలో మనకిచ్చిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. మరి ఈ మాటలు ఒక్కొక్కటి చూస్తా ఉన్నట్లయితే అసలు పరలోకం ముందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏంటి అని అంటే, మనకి దేవుడు నిత్య జీవమును అనుగ్రహించడానికే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. మనందరినీ ప్రేమిస్తున్నారు ఆయన. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ బట్టి పరలోకమందు మీకు ఉంచబడిన
నిరీక్షణ. ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం ఏంటంటే నిత్య జీవమును పొందుకుంటామని. తర్వాత క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము అనేది ధ్యాన పూర్వకంగా ఆలోచించినట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి అనే మాట కంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. మరి యేసుక్రీస్తు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అంటే, మరి ఆయన మరి భూమి మీద తన పరిపూర్ణ చిత్తము నెరవేరుస్తున్నప్పుడు, మరి ఆయన మనకి అనుగ్రహించిన ఆ యొక్క రక్తము వలన, లేకపోతే విమోచనము సిలువ ద్వారా, సిలువ మరణము ద్వారా ఏదైతే స్వతంత్రతను మనకు కలిగి చేశారో క్రీస్తు యేసునందు అనే మాటని బైబిల్లో మనం అనేక చోట్ల మనం మరి ప్రతి పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి ఒక్కటే మనము రాసుకుంటా మరి వెళ్ళినట్లయితే మరి మరి ఎంతో దీవెనను ఆ యొక్క విశ్వాసమును మనము దృఢముగా క్రీస్తునందు ఉంచగలుగుతామని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి, పరిశుద్ధులందరి గూర్చి ప్రేమను గూర్చి అంటే మన తరములో మన చుట్టూ ఉన్న వారి పరిశుద్ధులైన వారి పట్ల ఒక మనకి ప్రేమ కలుగుతుంది, లేదా ఒక భారం కలుగుతుంది. వారు ఏ రీతిగా నడుస్తున్నారో, లేకపోతే వారి యొక్క మరి దేవునితో వారికున్న సత్సంబంధం అనేది ఎంత దీవెనకరంగా వారు ఉన్నారనేది మనం గమనిస్తా ఉన్నప్పుడు, మరి వారి జీవితాలను పరిశీలన చేస్తున్నప్పుడు తెలియకుండానే మనకి మరి మీకున్న ప్రేమను అంటున్నాడు పౌలు ఇక్కడ. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అంటే అందరి ఎడల ప్రేమను మనము వ్యక్తం చేయగలిగి ఎప్పుడు గుర్తించగలుగుతామంటే వారిలో ఉన్న మరి సమాధానకరమైన పరిస్థితులు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసము, మరి నిరీక్షణ కాపాడుకోవడమే కాకుండా మరి వారు ఇతరుల పట్ల కలిగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసే విధానములన్నిటిని బట్టి వారు ఏమవుతున్నారంటే దేవుని యొక్క పరిశుద్ధులందరి మీద మీకు ఉన్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు. కానీ మరి పౌలు విన్నదైతే చాలా మరి కొలసీలో అబద్ధ బోధలు బట్టి వాళ్ళు అటు ఇటు చెదిరిపోతున్నప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళని మరి ఎక్కడ వారిని కృంగదీయకుండా ఏం చేస్తున్నాడంటే, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇది ఒక క్వాలిటీని మనం నేర్చుకోవాలి. ఎవరి గురించి అయినా విన్నప్పుడు, లేకపోతే వారి గురించి మనము మరి దేవుని ఆత్మ ద్వారా మనకి బయలుపరచబడినప్పుడు మనం ఏం చేయాలంట, వారి నిమిత్తము మనము ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి కలిగే మార్పులు కూడా మనం గ్రహిస్తాం. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పనవసరం లేదు కూడా కొన్నిసార్లు. కానీ వారి జీవితాల్లో కలిగిన ఆ మార్పుని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమే ఉన్నాం. అంటే మన పౌలు ఇక్కడ మరి నిశ్చయముగా చెప్తున్నాడు ఏంటంటే, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే పౌలు నిజంగానే ఆయన ఆ యొక్క బాధ్యతను ఆయన స్వీకరించగలిగాడు. మరి ఏదైతే ఆయన అంతకుముందు సంఘాన్ని హింసించేవాడు గాను, లేకపోతే సంఘాన్ని మరి ఉన్న పరిశుద్ధులను చెదరగొట్టేవాడిగా అధికారం పొందిన రోమా మరి ప్రభుత్వ అధికారిగా ఉన్న పౌలు, కానీ తనలో దేవుడు ఎంత మార్పును కలుగ చేశాడో మనము ఈ యొక్క పత్రికల్లో మరి ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ ద్వారా ఆయా సంఘాలకి మరి బోధించి వ్యక్తే కాకుండా మరి వారందరికీ కొరకు ప్రార్థించి మనకి మాదిరిగా ఉన్న పౌలు. అందుకనే తను ఎంత ధైర్యంగా నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని పౌలు చెప్పగలిగే మరి మనకి మరి మార్గదర్శి పౌలుగానే మరి దేవుడు మనకి ఆయన ఇచ్చి ఉన్నారో మనం మరొకసారి ఆయన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి తర్వాత 5-6 వచనాలు, మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే మనల్ని సత్యముతోటి మరి మనల్ని నడిపిస్తున్న మరి ఈ యొక్క సువార్తను అనేది మరి
మీ యొద్దకు వచ్చిన స్వాత సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే ఏ నిరీక్షణ? మరి తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా తన కుమారుని పంపడమే కాకుండా మరి దేవుని పరిపూర్ణ చిత్తంలో మరి యేసు క్రీస్తు నామంలో మరి తండ్రి అయిన దేవుడు మరి యేసు ద్వారా జరిగించిన భూమి మీద కార్యములలో మనం నిరీక్షణ ఉంచినట్లుగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సువార్తల్లో మనం చూస్తాం కదా, అద్భుతాలు, సూచక్రియలు, మరి ఆయన యొక్క మరి ప్రేమను మరి ప్రజల పట్ల క్రమపరచడం మరి ఇవ్వడానికి మరి ఆయన ఏ రీతిగా తన జీవితాన్ని మరి ఇవ్వగలిగారో ఇక్కడ మనం చూస్తున్నట్లు ఆ సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతవరకు వింటిరి. మరి ఇంతవరకు మనం ఏం విన్నాము మన జీవితంలో దేవుని గురించి? ఏ రీతిగా మనం విన్నాము ప్రభు అయిన క్రీస్తు అంటే ఆయన నిరీక్షణ ఉంచినట్లుగా. ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. సువార్త సత్యమును కూర్చున్న బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతవరకు వింటిరి. ఏ నిరీక్షణ అనేది మనం కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి మన నిరీక్షణని మనం కోల్పోయే వారముగా ఉంటున్నాము. మరి దేవునికి దూరస్తులుగా ఉంటున్నాము. మరి దేవునిని మరి మరి ప్రశ్నించే విధంగా ఉంటాం కొన్నిసార్లు మరి దేవా ఇది నాకు జీవితంలో ఎందుకు ఎలా చేసావు అనే ప్రశ్నలు కూడా మన జీవితంలో మనం కొనుక్కుంటాం. కాకపోతే మనం చూడవలసింది ఏంటంటే మరి దేవుడు మనకిచ్చిన రక్షణ విషయంలో మరి సువార్త ఏం చేస్తుంది? మనకి రక్షణ ఆనందాన్ని ఇస్తుంది. ఆ రక్షణ ఆనందాన్ని అంతవరకు మనం కాపాడుకుంటా ఉన్నప్పుడు నిరీక్షణ పెరుగుతూ ఉంటది. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటది కదా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుచేనని నెరిగి నేను ఆ శ్రమలు యందు నేను నిరీక్షిస్తున్నాను పౌలు ఒకటి చెప్తూ, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఎందుకంటే తద్వారా దేవుని ప్రేమ నా హృదయంలో కృమ్మరించబడుతుంది. ఆ మాట నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అలౌ చేసిన మరి శ్రమ అనేది మన జీవితంలో ఓర్పు కలుగు చేస్తుందని, ఓర్పు మరి పరీక్షకి మనం గురి చేయబడతాం. అంతేకాకుండా పరీక్ష మనలను నిరీక్షించేదిగా చేస్తుంది. అంటే ఇంకను దేవుని యొక్క ఆత్మ కార్యానికి మరి మనల్ని మనం అప్పగించుకుంటా ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచలేదు. నిరీక్షణ అనేది సిగ్గుపరచలేదు, కానీ దేవుని ప్రేమ మన యొక్క హృదయంలో కురంబరింపబడుతుంది. కాబట్టి ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి కాబట్టి మరి ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. నిజమే. మరి ఈ యొక్క సువార్త ఏం చేస్తుంది? మరి సువార్త విన్నాం కదా మనం ఇక్కడ, సువార్త సత్యము గురించిన బోధ వలన అనే మాట పై వచనంలో చూసాం. అయితే అసలు సువార్త ఏం చేస్తుందంట? సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మరి ఆ యొక్క సువార్త ఎంతగా సర్వలోకంలో ఫలించిందో మరి వ్యాపించుచున్నట్టుగాను మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుంచి. ఆ మాట జ్ఞాపకం చేసుకుంది. సత్యముగా ఈ యొక్క సువార్త సత్యమైందని, ఆ సత్యముగా మరి దాన్ని గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించినది. కాబట్టి సువార్త ఏమవ్వాలి? మనలో ఫలించుచు వ్యాపించిందిగా ఉండాలి. అంటే అది విస్తరణ అనేది సువార్త మనలో కలుగు చేస్తుందని జ్ఞాపకం చేసుకోండి. ఇందాక మరి పై వచనంలో మనం చూసినప్పుడు పౌలు ఒక మాదిరిగా మరి వారి గురించి, కొలస్సీ సంఘాన్ని గురించి విన్నప్పుడు ఆయన ప్రార్థన చేయడమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతేకాకుండా నిరీక్షణ విషయం మనకు హెచ్చరిక చేశారు. తర్వాత సువార్త సత్యమును మనలో ఆ బోధ వలన కలిగిన ఆ యొక్క సువార్త ఏం చేస్తుందంటే మరి సర్వలోకంలో ఎలాగైతే ఆ సువార్త వ్యాపించిందో ఆ వ్యాపించుచున్నట్లుగా మరి మనకి కూడా దేవుని కృప ద్వారా అది మనలో కూడా
ఆ యొక్క సత్యముగా మీరు విని గ్రహించిన నాటి నుండి అంటున్నారు. అంటే సువార్తలో సత్యం ఉందని అది మనం సంపూర్ణముగా విశ్వసించడమే కాకుండా దానిని మనం కూడా ఏం చేస్తున్నామంటే దానిని బట్టి మనం వ్యాపించుచు విస్తరించబడుతున్నాం. కాబట్టి దేవుడు మరి అట్టి కృపను మనలో కలుగు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి ఎఫ్ఎఫ్రా కూడా మరి ఈ విషయాలు మీ ఎఫ్ఎఫ్రాను మా ప్రియుడైన తోటి దాసు వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచాకుడు. అతడు ఆత్మయందలే మీ ప్రేమను మాకు తెలిపాడు. అంటే తనలో కలిగిన ఆ యొక్క మరి తప్పు బోధలో వెళ్ళిపోతున్న మరి కొలసి సంఘముల గురించి పరిస్థితులను మరి పౌలుతో అతడు చర్చించినప్పుడు, లేకపోతే మరి వాటిని విని గ్రహించి అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడు. అంటే మీ అందరి ఏడల ప్రేమ కలగడానికి ఒక వ్యక్తిని ఎఫ్ఎఫ్రాని దేవుడు ఎన్నుకొని వారి పక్షాన మరి తనకంటే మరి లోతైన అనుభవాలు కలిగిన మరి తన తోటి దాసులతో మరి అతడు ఆత్మలో మీ ప్రేమను మాకు తెలిపాడు అన్నాడు. అంటే ఆ ప్రేమని మరి స్వతహాగా పౌలుకి కలగలేదు, కానీ మరి అది ఒక వ్యక్తి ద్వారా మరి తనకి ఆ ప్రేమను వ్యాప్తి చేయడానికి, మరి దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి మరి పౌలుకి మరి గొప్ప సాదృశ్యాన్ని మరి ఇక్కడ మరి కొలసి పత్రికలో మరి దేవుడు మరి ఎఫ్ఎఫ్రాని దేవుడు వాడుకున్నట్లుగా కొలసి పత్రికలో ఉన్న సంఘంను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. మరి ఒక లేఖన భాగాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనం ఎవరైనా చదువుతారమ్మా? మొదటి పేతురు మొదటి అధ్యాయము 20-21 వచనం. నేను ఈ లేఖను చదివినప్పుడు చాలా ప్రోత్సహించబడ్డాను ఒక విధంగా. అంటే మరి చదవండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్. ఇక్కడ చూస్తున్నావు కదా, ఆ యొక్క లేఖనంలో మరి జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపడను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన ఆ మాట. అంటే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమిచ్చారు? తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అంటున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు మనల్ని చూచారు, నియమింపబడ్డారు. ఆయన మనల్ని కూడా ఆయన జగత్తు పునాది అంటే మన తల్లి గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఆయన సేవకుడిగా గుర్తించారు. నిన్న దిన యెషయా గ్రంథం 42 అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నిన్న ధ్యానం చేసాం ఆ లేఖన భాగం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన. ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ మరణించి ఒకవేళ అలాగే ఉండిపోయినట్లయితే మరి మనకు అసలు నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, మరి దేవుణ్ణి మనము గుర్తించిన వారముగా ఉంటాం. కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. మృతుల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు లేపడం ద్వారా ఆయనకు మహిమనిచ్చారు. అదే రీతిగా బాప్తిస్మ అనుభవం పొందిన మనము రోమపత్రిక 6వ అధ్యాయంలో చదువుతా ఉన్నప్పుడు అక్కడ బాప్తిస్మంలో కూడా మనము పాపం విషయంలో మృతులయ్యాము, తిరిగి మరి ఆయన పునరుద్ధాన బలము చేత మనము లేపబడుతున్నాం. ఆయన ఇచ్చిన పునరుద్ధాన బలము చేత లేపబడుతున్నాం. మరి ఆ యొక్క లేఖనాన్ని మరలా మీరు ఒకసారి చదివినట్లయితే మీకు అక్కడ అవుతుంది, మీకు అర్థమవుతా ఉంటది అనమాట. అంటే మరి ఎప్పుడైతే ఆ దేవుడు అనుగ్రహించిన పునరుద్ధాన బలము చేత
మనం లేపబడతామో, లేపబడినప్పుడు మనకి కూడా ఏం చేస్తున్నారంటే తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అంటున్నారు. అంటే మరి అనేకులకు మార్గదర్శకులుగా మనం ఉండడానికి దేవుడు ఇచ్చిన ఒకే ఒక మరి దేవుని యొక్క శక్తి ఏంటంటే పునరుద్ధాన శక్తి. ఆ యొక్క పునరుద్ధాన శక్తి అంటే మనం నమ్మి బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వెంటనే దేవుడు మనకు అనుగ్రహిస్తుంది పునరుద్ధాన శక్తి. ఆ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు ఏం చేస్తున్నారంటే మనకిని మహిమనిస్తున్నారు. ఎటువంటి మహిమనిస్తున్నారు? మరి ఎప్పుడైతే మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో అప్పుడు ఆ నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా మరి మన జీవితంలో కలుగుతున్న ప్రతి మార్పును కూడా మన కుటుంబ సభ్యులు, మన తోటివారు, మన చుట్టూ ఉన్న సంఘము మనం ఎలాగా నిలబడుతున్నాం అనేది అనేక పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనల్ని ప్రతి వారు కూడా గమనిస్తా ఉంటారు. అలా గమనించడానికి కారణం ఏంటంటే మరి వారు మన మీద ఇక్కడ చూడండి, తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అంటున్నారు. అంటే విశ్వాసులు ఎలాగయ్యాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు మృతి చెంది ఆయన ఉండిపోలేదు, కానీ తండ్రి ఆయన లేపి ఆయనకి మహిమనిచ్చిన దాన్ని బట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నామో, ఎలాగైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచానో అదే రీతిగా మనము కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మరి దేవుడు మనకి మహిమను ఇస్తున్నారు. మరి దినాన్నండి ఆ యొక్క మహిమ కొరకే మనం ప్రయాసపడతాం. మరి ఎక్కడా కూడా మరి మనల్ని దుష్టుడు మరి సాతాను అనేక రీతిలుగా పడగొట్టాలన్న పరిస్థితుల్లో కూడా తండ్రికి మహిమ ఇచ్చే విధముగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలిగే వారుగా మనం ఉన్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడే చేస్తారు. ఎందుకంటే కలువరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసము నిరీక్షణకు దేవుని యందు ఉంచబడింది. కాబట్టి మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి చూపడమే కాకుండా ఆయన యందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చే నియమం అనేది మనల్ని నిలబడి చేస్తుంది. పాప నియమము మనల్ని నిలబడి చేయట్లేదు, కానీ క్రీస్తు యేసునందు జీవమునిచ్చే నియమము మనలో పని చేస్తుంది. దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కార్యము మన జీవితంలో మరి కలుగునట్లుగా ఆయన చేస్తున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక తర్వాత మరి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదివినట్లయితే 2 తిమోతి 1 చదువుతారమ్మా. 9-10 2 తిమోతి. నేను కొత్త బైబిల్ తీసుకున్నాను, దానివల్ల తొందర తీయలేకపోతున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక కదా మేడం? 2వ పత్రిక 1:9-10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. కదా, మరి ఎంత ఆధిక్యతను దేవుడు ఇచ్చారంటే మన క్రియలను బట్టి కాక, మన సొంత క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మనము అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియును క్రీస్తు యేసును తన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైనా ఆ కృపను బట్టి, మనం అందరం కృపను బట్టి కృప 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 అంటాం, కానీ ఆ కృప యేసుక్రీస్తును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఒకవేళ ఆయన లోకంలో రాకపోయినట్లయితే మనకి కృప అంటే ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. కానీ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. మనల్ని పిలిచిన పిలుపు ఏంటనేది
మనం గ్రహించాలి. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. పూర్తిగా మరణముననే దాన్ని నిరర్ధకము చేశారు. అంటే రెండో మరణము అనేది మన మీద ఏలుబడి చేయకుండానట్లు. అంతేకాకుండా ఈ లోకంలో కూడా మరి ఇక్కడ మన క్రియలు బట్టి కాకుండా దేవుని స్వకీయ మరి సంకల్పం ఏమైందంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన ఆ పిలుపుకి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు ఆల్రెడీ. ఇచ్చారు కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధ పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. జీవమును అక్షయతను అది మరి వాడబారని అదిగా కూడా మన దేవుడు మరి అంటే అది ఎక్కడా కూడా మనం కృంగిపోని అవసరం లేదు. మరి జీవమును మనలో మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చారు. మరి అట్టి గొప్ప కృపను మరి దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుడు కృమ్మరిస్తున్న యొక్క దేవుని ప్రేమను బట్టి మరి మనకు కలుగుతున్న జీవనములో మనం ఎక్కడ కృంగిపోవలసినది లేదు. కానీ మరి ఆయన మనల్ని మలుస్తున్న విధానములో ఆయన మరణమును నిరర్ధకము చేస్తారు. అంతేకాకుండా మనలో ఏముంది? ఆయన జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. అందుకని పౌలు చెప్తున్నా మీరే సువార్త పత్రికలు కారా అని ప్రశ్నించినప్పుడు మరి మనము సువార్తకి ఎలాగున్నాం? ప్రతిబింబములుగా ఉన్నాం. దేవుడు మనలో జీవమును కలుగు చేశారని మరి సువార్తకు మరి మరి చూసినట్లయితే సువార్త వలన వెలుగులోనికి తెచ్చారు. సువార్త వలన వెలుగులో కాబట్టి మనం వెలుగు సంబంధమై ఉన్నాం. వెలుగు సంబంధమైన క్రియలు జరిగించాలని ఎఫెసీ పత్రికలో కూడా ఉంది. తర్వాత మరొక అధ్యాయము మనం చూసుకుందాము. మొదటి తెస్సలోని పత్రిక 4:7 దేవుడు మరి పరిశుద్ధుల ఒకటికి దేవుడు మనల్ని అనిపించను కానీ అపవిత్ర వృత్తులుగా ఉండడానికి విలువ లేదు. కాబట్టి మనకి ఇవ్వబడిన మరి మనం ఏ రీతిగా ప్రార్థిస్తున్నాం, ఏ రీతిగా నిరీక్షించగలుగుతున్నాం, ఏ రీతిగా మరి దేవుడు పిలిచిన పిలుపులో మనం ఉన్నాం అనేది మనము సువార్తను ప్రబలము చేయడానికి మనం సువార్త పత్రికలుగా మనల్ని చూస్తున్న వారు మరి దాన్ని మరి బలపరిచేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి గుర్తు చేస్తున్నాడు. అంతే మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనం కూడా చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామా. తీతు మరియు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్. ఆమేన్ కదా. ఇక్కడ చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన అది ఫుట్నోట్లో ఉంది అక్కడ ఒకటి. అంటే పునర్జన్మ సంబంధ స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. మరి పరిశుద్ధాత్మ ద్వారా జీవమును మరి సాధకం అవులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న క్రియలన్నీ కూడా అవి మనం చేసిన నీతి క్రియలు కాదనేది మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన నీతి దేవుని ఎదుట ఎలా ఉన్నాయంటే మురికి గొడ్డల వల్లే ఉన్నాయి. అందుకని దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారందరికీ సమస్తము మేలు కలుగుటకే సమస్తం దేవుడు సమకూర్చి జరిగిస్తారు. ఎందుకు సమకూర్చి జరిగిస్తున్నారంటే మనకి మేలుకు కలుగుటకే, అంటే దేవుని సంకల్పం నెరవేర్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిగా మన జీవితాన్ని క్రమపరుస్తున్నారని మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇందాక చూసాం కదా, అనాది కాలంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు
అనాది కాలం నుండి దేవుడు మనం ఇక్కడ చూసాం కదా. మొదటి 2 తిమోతి 9:10 మన క్రియలు బట్టి కాకుండా అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదైన అనే లేఖనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ పత్రిక 1:4 చదువుదామా. ఎఫెసీ 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషంలో ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. ఆయన ఇచ్చిన పిలుపు ఒకటి, తర్వాత మనల్ని క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, అంతం వరకు మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఆయన చివరి క్షణం వరకు దేవుడు మనలో ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నారు. మనం ఈ దినం వరకు మరి క్రీస్తులో ఉండడానికి, క్రీస్తులో పునాది వేయబడిన వారుగా, జగత్తు పునాది వేయబడక ముందు ఆయనలో మనం చూసిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు వాళ్ళు అంతవరకు నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఒక లేఖను మనం చూద్దాం చివరిగా. మొదటి పేతురు రాసిన పత్రిక 1:20 చూసినట్లయితే, పేతురు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన విశ్వాసులైన మీ నిమిత్తము అని ఇక్కడ ప్రకటించడమే కాకుండా ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దేవుడు మనల్ని చూచున్నవాడు. ఆ యొక్క దయా సంకల్పంలో మనం ఉన్నాం. మనం మరి రుచి చూచి దేవుణ్ణి అనుదినము ఏదిగా బదులమై ఉన్నాము. ఇక తర్వాత వచనాలు చదువుతున్నానమ్మా. ఇక్కడ చూసినట్లయితే మీరు క్షయభయం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించింది. మరి ఇంతవరకు మనం ధ్యానించిన లేఖన భాగము, దాని తర్వాత మనం చేయవలసిన క్రియలు ఏమైనవి అని ఇక్కడ చూసినట్లయితే, మన క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులొగట ద్వారా మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే మరి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమిద్దాం. మరి దేవుడు ఆ క్రియలను మనము కనపరుస్తున్నప్పుడు మరి సర్వశరీరులు గడ్డిలు పోలిన వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కాబట్టి మనం భూమి మీద మనం విడిచిపెడుతున్నాము అంటే ఏదైనా ఉంది అంటే ఆ యొక్క సువార్తనే మనము తిరిగి మరి ద్వారా మనం ఏ రీతిగా మార్పు చెందాము, ఏ రీతిగా మనకి ప్రకటింపబడిన యొక్క సువార్త మరి నిలిచిపోతుంది ఏంటంటే మీ వాక్యమే అంటున్నారు. ఇక్కడ ఈ వాక్యమే అంటున్నారు, మీ వాక్యమే.
మరి ఏ రీతిగా దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామో ఆ వాక్యాన్ని విడిచిపెట్టడానికి మనలో ఆ యొక్క సహోదరి ప్రేమ, నిష్కపటమైన యొక్క సహోదరి ప్రేమను మనం కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకి కృపను అనుగ్రహించిన గాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ లేఖనాల్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. నేను వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళలేదు, వాగ్దానం తీసుకోలేదు, కానీ ఈ వాగ్దానాన్ని తీసుకున్నాను. మొదటి పేతురు రాసిన పత్రికలో మరి ఈ యొక్క 2 వచనాలు 20-21 వచనాలు నా జీవితంలో నెరవేర్పులోకి రావాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ దగ్గర ఆ పాట ఉన్నట్లయితే ఒకసారి ఆ పాట పెట్టినట్లయితే పాడతాను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. అది ఆ పాట పెట్టినట్లయితే ఆ పాట పాడతాను బ్రదర్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఇది ఒక సాక్ష్యం అనొచ్చు. మా ఇంటి ఎదురుగా 2019లో అనుకుంటా, 19 ఆ టైంలో ఒక అమ్మాయి జిమ్ పెట్టుకుంది. ఆ అమ్మాయి మాట్లాడే విధానము, తన ప్రవర్తన, తను మా రోడ్డు అవతల మాట్లాడుతుంది, నా ఇంట్లోకి వినిపిస్తుంది అనమాట. మా ఇంటిలో లోపల గదిలో కూడా వినిపిస్తుంది. అంత గట్టిగా తను మాట్లాడతా, తన సమస్యలు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. తనతోటి నేను తనని దగ్గరికి ఎలాగే వెళ్ళను అనేది నేను అనుకోలేదు, కానీ రోజు ప్రార్థన చేస్తా ఉన్నాను తన కొరకు. నేను ఒకరోజు మా ఇంటిలో షాప్ ఉంటుంది, చిన్న షాపు. అది ఖాళీ అయినప్పుడు దాన్ని షాప్ కావాలని వచ్చింది. అసలు దాన్ని తన యొక్క ప్రవర్తన చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉండేది. అంటే తన దగ్గర వస్తున్న యవనస్తులతో తను మాట్లాడే విధానం అన్నీ నాకు చాలా దుఃఖం కలిగచేసేవి. అయితే మరి తన కొరకు ప్రార్థించినప్పుడు ఆ షాప్ కావాలని తను నా దగ్గరకు వచ్చినప్పుడు, తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతలతో ఆరాధన చేసిన వ్యక్తి అని, మరి అయితే తన వివాహాన్ని బట్టి, తను కలిగిన పరిస్థితులను బట్టి తను ఇప్పుడు ఆ యొక్క జిమ్ని రన్ చేస్తుందని, తనకి కలిగిన మార్పులన్నిటిలో మరి తను నిలదొక్కడానికి కృంగిన స్థితిలో తను ఏర్పరచుకున్న మార్గంలో మరి తను ఆ యొక్క జిమ్ పని చేస్తుంది. అయితే ఎప్పుడైతే నేను తనతో మాట్లాడి తనని కొరకు ప్రార్థించినప్పుడు తనలో మారు మనసు కలిగింది. మరి తన నమ్మి బాప్తిసం తీసుకోగలిగింది. ఇప్పుడు తనకు ఒక సంఘానికి క్రమంగా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. మరి దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో మరి తను ఇంకను ముందు కొనసాగాలని వర్చువల్ ప్రేయర్ లో తన కొరకు ప్రార్థన చేయండి. సోని తనకి 2 పాప బాబు, వారిని చదివిస్తూ ఆ యొక్క జిమ్ వర్క్ లో కొనసాగుతూ దేవుణ్ణి ఇంకను సమీపంగా వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. తను బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పాట పాడమంది నన్ను. ఏంటంటే రుచి చూసి ఎరిగితిని. అంటే తను ఫస్ట్ నా దగ్గర ప్రేయర్ వచ్చినప్పుడు నేను ఆ పాట పాడాను, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. బ్రదర్ ఆ పాట పెడతారా? దొరికిందా? మనమందరం కలిసి మరొకసారి మన జీవితంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే సువార్తను మనం వినడానికి, విధేయత చూపించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ రీతిగా మన జీవితంలో మరి ఆయన కదలాడుతూ ఇంతవరకు ఆయన సత్య సువార్త మనల్ని స్వతంత్రులు చేస్తూ మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవడానికి మరి ఈ పాట సహాయపడుతుంది. మ్యామ్ బుక్ లో ఉంది పాట, కీర్తనల బుక్ లో. నేను నా దగ్గర ఏం లేదు, పెట్టానండి, పాడండి. చాట్ లో పెట్టారండి. రాలేదు బ్రదర్. ఓకే అంతా మీరందరూ కూడా ఏకీపించాలని మనం దేవుని స్తుతిద్దాం.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని రక్షకు నాశ్రయించి రక్షకు నాశ్రయించి నీధన్యుడనైతిని గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్ర నీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్ర నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే మహోన్నతుడవు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవు దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడెదను మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములు మంచితనము గల దేవుడవు అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెదని అతి సుందరుడవనియు ముదమార పాడెదని అతి సుందరుడవనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధి చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు పాటన్నిటిని పొందెదను అడుగు వాటన్నిటిని చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నీ ధన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నీ ధన్యుడనైతిని. Praise Lord. మరి ఈ దినాన్ని చెప్పబడిన లేఖన భాగాలన్నీ కూడా మరలా మరి రాసుకున్నట్లయితే, లేదంటే మరలా మనకి ఈ యూట్యూబ్ లో పెడతారు కాబట్టి ప్రతి లేఖనాన్ని కూడా స్పష్టంగా ప్రతి కామాని తర్వాత మరి ఏదైతే దేవుడు మెట్టిగా దేవుడు మన జీవితంలో మార్పు కలుగు చేస్తూ మనకి ఇవ్వబడిన ఆశీర్వాదమును మరి దీవెనలు అనేవి పరసంబంధమైనవని అవి నమ్ముతూ మరి అటువంటి ఆశీర్వాద బలం చేత మన విశ్వాసమును మన నిరీక్షణను దేవుడు మనకు ఇస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్న ప్రేమను మనం కాపాడుకుందాం. దేవుడు ఈ లేఖనాల్ని మన జీవితంలో మరి సంపూర్ణంగా దేవుడు బలపరచబడి దీవించబడదాం గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మా. ఇది మన కొలొస్సీయులకు రాసిన మొదటి అధ్యాయం మొదటి 12 వచనాల ద్వారా అద్భుత వాక్య పరిచర్య చేసిన జ్యోతిర్మయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. అద్భుతంగా పాట కూడా నడిపించారు. మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాం. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చింతగా రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దీన దాసరాలు జ్యోతిర్మయ అమ్మగారు నిలువబెట్టుకున్నారు. చక్కని శ్రేష్టమైన వర్తమానం మీరు అందించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. నాయన ఆధ్యాత్మిక సత్యం అనేక మందిని బలపరిచినటువంటి తల్లి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బిడ్డ పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మన ఆయన మా దేవ బిడ్డ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ ద్వారా ఇంకా అనేక మంది మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మన ఆయన మా దేవ జూమ్ కుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది నూతన ఆత్మలు రావడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ జూమ్ కుడికనైనా జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే నీ కొడుకుని ఏర్పాటు చేసి ఉదయకాల వేళలో మమ్మందరినీ మీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నటువంటి బావిని బట్టి, బావికి సహకరిస్తున్నటువంటి ప్రసిద్ధ శిష్యుని బట్టి, జాన్సన్ బట్టి, స్వరూపుని బట్టి అయినా బిడ్డలందరిని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాను. తేజాన్ని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తూ ఉన్నాను ఆయన. మన ఆయన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నెమ్మది కలిగించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరెవరి ప్రార్థన అవసరాల కొరకు ఆయన ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆయన సహాయం దయచేయండి. నైనా మళ్ళీ అనేక మంది తండ్రి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్టు బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆర్థికపరమైన వెసులుబాటు కలిగించండి. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను కూడా నాయన మీ దక్షిణాస్తంతో తాగండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. బాధ్యత కలిగి ప్రార్థించినటువంటి సహోదరులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. నేను ఇంకా బిడ్డలు ఇంకా గొప్పగా ప్రార్థించడానికి అనేక మంది మారు మనసు కోసం నేను ప్రార్థించే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే నీ కొడుకులో అనేక మంది నాయన దైవ సేవకులు వచ్చి వర్తమానం విత్తబడిన వాక్యాలను ఆయన మీరు కట్టండి, ఫలింపు చేయండి. మా జీవితాల్లో అన్వయించుకొని అలాగే జీవించడానికి సహాయం దయచేయమని మా గురు శిలువలో తన ప్రాణాన్ని వెలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడును, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నతనాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరలోకముందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధ
మాకు కావాల్సిన తెచ్చి మా ఎడల అపరాధము చేయవాన్ని శోధన క్షమించి చేసిన వారిని క్షమించిన ప్రకారం శోధనను క్షమించండి. శోధన శోధన తప్పించు, ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు, వారం కలిగి సేవలో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరికీ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన మరి ఆశీర్వదించిన మురళీ బాబాయ్ గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన జ్యోతిర్మయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి. వందనాలు అందరికి.